జగన్ కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన వీడియోల్లో ఒకసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. సింగయ్య మృతికి సంబంధించి ఈరోజు ఉదయం విడుదలైన వీడియోను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస వెంట వేస్తున్న కథనాల్లో పోలీస్ శాఖలో కదలిక మృతికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన వీడియోలపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేస్తున్న ఈ వీడియో కథనాలపై కూడా పోలీసులు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఒక సింగయ్య మృతి జరిగిన సమయంలో అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి ద్వారా కూడా సమాచారం సేకరించే పనులు అయితే గుంటూరు పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోలతో పాటు ఆ రోజు అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కారులో డ్రైవర్గా ఉన్న రమణారెడ్డిని కూడా అదుపులో తీసుకుని అతని నుంచి సమాచారం సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా సింగయ్య మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అనే కోణంగా ఇప్పటి వరకు ఆధారాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న 2349 కారులోనే కారు కింద టైర్ల కింద పడి సింగయ్య మృతి చెందినట్లు కూడా స్పష్టమైన వీడియో విజువల్స్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలనే వాదనలు డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అభిప్రాయాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరింత బలం చేకూర్చే విధంగా ఆ రోజు అక్కడ సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చినప్పుడు సింగయ్య కారులో పడినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు కానీ పోలీసు సిబ్బంది కానీ వైసీపీ నేతలు కానీ వారి నుంచి కూడా మరింత సమాచారం సేకరించడం, అక్కడ ఉన్న వ్యక్తులు ఇంకెవరైనా ఫోన్లో వీడియోలు రికార్డ్ తీస్తూ ఉంటారు కదా, ఆ వీడియోలు ఏమైనా దొరుకుతాయో కొనలో కూడా ఆ వీడియో సమాచార సేకరణ కోసం అయితే పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక సంచలనాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ కేసును చాలా సున్నితంగా పరిశీలించి ముందడుగు వేయాలంటూ కూడా పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజునే తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశామనే పోలీసు ఉన్నతాధికారులపై ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరొక అడుగు వేసేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి, మరొకసారి విమర్శలు రాకుండా ఉండాలనే కోణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి సమాచారం సేకరిస్తున్నారు. అయితే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ప్రయాణిస్తున్న కారు కిందే పడి సింగయ్య మృతి చెందాడని ఒక నిర్ధారణ క్లారిటీకి వచ్చినప్పటికీ కూడా దానికి బలం చేకూర్చే విధంగా మరికొన్ని ఆధారాలు సేకరించి మరికొంతమంది సాక్షులు విచారించి దాన్ని బలమైన సాక్ష్యంగా తయారు చేసిన తర్వాత మాత్రమే పోలీసు అధికారులు మరొకసారి దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేయడమో లేదా ఒక ప్రకటన విడుదల చేయడమో చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ రమణారెడ్డిని అయితే పోలీసులు విచారిస్తూ సమాచారం అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఆ రోజు జగన్ సెక్యూరిటీగా ఉన్న గన్మ్యాన్లు ఎవరెవరు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా సమాచారం సేకరించి ఆ వాహనం కింద వ్యక్తి పడినప్పుడు మీరు ఎందుకు గమనించుకోలేదు, ఎందుకు చూడలేదనే కోణంలో కూడా విచారణ
కూడా చేసే విధంగా అయితే పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తంగా గుంటూరు జాతీయ రహదారి ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన సింగయ్య మృతికి సంబంధించి రాజకీయ దుమారం లేపుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజున సాయంత్రం పూట గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఇద్దరు కూడా హడావుడిగా మీడియా సమావేశం పెట్టి ఒక ప్రైవేటు వాహనం ఢీకొరిందని చేసిన ప్రకటన ఇప్పుడు సాక్షి వారికి బలాన్ని సాక్షి కానీ వైసీపీ నేతలకు వైసీపీ సోషల్ మీడియాకు ఒక బలం ఇచ్చే ఒక ఆయుధంగా కూడా మారింది. ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి అయిన జిల్లా ఎస్పీ అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఇద్దరు అధికారికంగా మీడియా సమావేశంలో ఒక ప్రైవేటు వెహికల్ ఢీకొరిందని కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ వీడియోను తెచ్చి రాజకీయం చేస్తున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి మొత్తంగా ఈ కేసులో పోలీసులు ఎలాంటి ముందడుగులు వేస్తారని కూడా వేచి చూడాలి.